హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను బిగినర్స్ కూడా పర్ఫెక్ట్గా చేసుకోగలిగే చికెన్ కర్రీని అయితే చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అలాగే టైం కూడా ఎక్కువ పడదు. మిక్సీతో పని లేకుండా మనము ఇంట్లో నార్మల్గా వాడుకునే పౌడర్స్తోనే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నేను ఒక కడాయిలోకి ఒక 5-6 టీ స్పూన్లంతా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక ఫుల్ సైజ్ ఆనియన్ అయితే చాప్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ అయితే వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే పచ్చి స్మెల్ అంతా పోయి బాగా ఉంటుందన్నమాట. ఆనియన్ వేగాక ఒక 3-4 పచ్చిమిర్చిలను అయితే కట్ చేసేసుకొని ఇలాగా వేసుకుంటున్నాను అనమాట. ఇలా వేసుకున్నాక ఒక ఫుల్ సైజ్ టొమాటోలు కూడా సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఈ టొమాటోలు కూడా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టొమాటోలు బాగా వేగాక మనము ఇప్పుడు ఇందులో 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ని, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్ని, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని, అలాగే ఒక 1/2 స్పూన్ అంతా పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అయినాక ఇక్కడ దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. నేను మర్చిపోయినాను కాబట్టి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చికెన్ కొంచెం బాయిల్ అయ్యాక అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇది బాగా వేగాక ఇందులో సాల్ట్ అయితే వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని అందులో 1 కేజీ చికెన్ని నేను ఒక అరగంట వరకు సాల్ట్లో నానబెట్టి తీసుకున్నాను అన్నమాట. ఇలా చేస్తే చికెన్ చాలా జ్యూసీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. సో ఇలాగా 1 కేజీ చికెన్ని నేను బాగా కలుపుకుంటున్నాను అన్నమాట. ఇందులో బాగా ఒక 5 మినిట్స్ వరకు ఇలాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ నేను 1 స్పూను పుదీనాని, అలాగే 1 స్పూను కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకున్నాక నేను ఒక 200 ml అంత వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక 200 ml అంత వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న 2 స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ కర్రీ చాలా పెద్ద ప్రొసీజర్ అయితే ఉండదు, అలాగే అందరికీ తెలిసినదే. కానీ బ్యాచులర్స్ మాత్రం ఇది చాలా ఈజీ, అలాగే పర్ఫెక్ట్గా కూడా వస్తుందన్నమాట. అది క్విక్గా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు 200 ml అంత వాటర్ అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కుక్ చేసుకున్నాక ఒక 2 స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాలు అయితే కుక్ అవ్వనివ్వాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక 10-15 నిమిషాలు అయితే బాగా కుక్ అయిపోతూ ఉందన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను గరం మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను ఫైనల్గా. ఇలా ఫైనల్గా మనం గరం మసాలాని యాడ్ చేస్తే స్మెల్ అయితే చాలా బాగుంటుంది చికెన్ కర్రీకి. అలాగే ఇప్పుడు మరొక 5 నిమిషాలు బాగా కుక్ అయితే చేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ తక్కువ అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకుంటే చికెన్కి ఉప్పు కారం బాగా తగిలి చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అయితే బాగా కుక్ అవ్వనిద్దాం. అప్పుడు చికెన్ అయితే బాగా కుక్ అయ్యి అలాగే కన్సిస్టెన్సీ కూడా సరిగ్గా సరిపోతుంది. సో ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు మరొకసారి కొత్తిమీరని అయితే పైన వేసేసుకొని ఇంకా కూర అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి, బాగా కుక్ కూడా అయింది. అలాగే ఒక 15 నిమిషాల్లోనే ఇలాగా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. అలాగే బిగినర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి దేనికైనా చాలా బాగుంటుంది. ఈ చికెన్ కర్రీ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.